ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే ధనికుడు ఉండేవాడు. అతను అనవసరంగా డబ్బుని ఖర్చు చేయడం, ఇతరులను తక్కువగా చూడడం చేసేవాడు. ఒకరోజు అతని తండ్రి అతనికి ఒక పాత నాణెం ఇచ్చి దీని విలువ తెలుసుకొనిరా అని చెప్పాడు. విజయ్ ఆ నాణెంతో ముందు కిరాణా దుకాణానికి వెళ్ళాడు. దుకాణదారు ఇది పురాతన నాణెం, నాకైతే పనికిరాదు అని చెప్పాడు. తర్వాత బంగారు వ్యాపారిని కలిశాడు. అతను చూసి దీని నిజమైన విలువ తెలియాలంటే నాణెం విశ్లేషించాలి అని అన్నాడు. అంతలో విజయ్ పురాతన వస్తువుల విక్రయదారుని కలిశాడు. అతను ఆశ్చర్యపోతూ ఇది చాలా అరుదైన నాణెం, దీని విలువ ₹1000 అని చెప్పాడు. విజయ్ తండ్రి దగ్గరకు వెళ్ళి అన్నాడు, ఒకే నాణెంకు ప్రతి చోట భిన్నమైన విలువ ఉంది. అసలు విలువను గుర్తించేవారే దాన్ని సరైన రీతిలో అందుకుంటారు అని. అప్పుడు తండ్రి నవ్వుతూ, మనుషులు అలాగే, కొందరు మన విలువను గుర్తించరు, కానీ అసలైన వారు తప్పకుండా గుర్తిస్తారు అని చెప్పాడు.